యొర్దానుకు యువతలే మాకు స్వాస్థ్యము ఇమ్మనిన రూబేనీయులు, మనష్షే అర్ధగోత్రం కాక ఇంకెవరున్నారు? ఏ గాదీయులు, బి లేవీయులు, సి ఎఫ్రామీయులు, డి ఆషేరీయులు. ఏ గాదీయులు. మీ పాపము మిమ్మును పట్టుకొనును అనే వచనం సంఖ్యాకాండములో ఎక్కడ ఉంది? ఏ 32వ అధ్యాయం 32వ వచనం, బి 32వ అధ్యాయం 23వ వచనం, సి 32వ అధ్యాయము 11వ వచనం, డి 32వ అధ్యాయము 22వ వచనం. బి 32:23లో ఇశ్రాయేలీయుల ప్రయాణ క్రమం గూర్చి సంఖ్యాకాండంలో ఏ అధ్యాయంలో ఉంది? ఏ 32వ అధ్యాయంలో, బి 35వ అధ్యాయంలో, సి 33వ అధ్యాయంలో, డి 34వ అధ్యాయంలో. సి 33వ అధ్యాయంలో. అహరోను బ్రతికిన సంవత్సరములు ఎన్ని? ఏ 130 సంవత్సరములు, బి 125 సంవత్సరములు, సి 135 సంవత్సరములు, డి 123 సంవత్సరములు. డి 123 సంవత్సరములు. మోషేకు ఇశ్రాయేలీయుల సరిహద్దులు గూర్చి సంఖ్యాకాండంలో ఏ అధ్యాయంలో వివరించాడు? ఏ 34వ అధ్యాయంలో, బి 35వ అధ్యాయంలో, సి 32వ అధ్యాయంలో, డి 36వ అధ్యాయంలో. ఏ 34వ అధ్యాయంలో. యొర్దానుకు యువతల స్వాస్థ్యము పొందిన వారిలో అర్ధగోత్రం ఎవరిది? ఏ యోధా గోత్రము, బి మనష్షే గోత్రము, సి లేవి గోత్రము, డి రూబేను గోత్రము. బి మనష్షే గోత్రము. ఆశ్రయపురములు మొత్తం ఎన్ని? ఏ 3 పురములు, బి 4 పురములు, సి 6 పురములు, డి 10 పురములు. సి 6 పురములు. కనాను దేశంలో ఎన్ని ఆశ్రయపురములు ఉండాలి? ఏ 4 పురములు, బి 2 పురములు, సి 5 పురములు, డి 3 పురములు. డి 3 పురములు. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం.